హాయ్ అండి, వెల్కమ్ టు మినీ మ్యాజిక్. ఈరోజు మనం మినీ మ్యాజిక్లో మ్యాంగో మురబ్బా ఎలా చేయాలో చూద్దాం. మ్యాంగో మురబ్బాని స్వీట్ మ్యాంగో పికిల్ అని కూడా అంటారు, అలాగే బెల్లం ఆవకాయ అని కూడా అంటారు. ఈ బెల్లం ఆవకాయ 1 సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. మామిడికాయను తీసుకొని బాగా కడుక్కోవాలి. దీన్ని తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకున్న మామిడికాయని తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక కళాయి పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక ఈ ఆయిల్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్రని రోటిలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర పొడిని ఒక బౌల్లోకి తీసుకుందాం. మామిడికాయ ముక్కలు 2 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి 1 కప్ బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం తురుము వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది తీగపాకం వచ్చేలాగా చూసుకొని తీగపాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఇందాక దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్ వేసుకోవాలి, కొంచెం చిటికెడు పసుపు, ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, బెల్లం ఆవకాయ రెడీ అయింది. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే తీయగా పుల్లగా ఉండే మ్యాంగో మురబ్బా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.